శేరిలింగంపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. బస్తీ దవాఖానాను ఆయన పరిశీలించారు. డాక్టర్ల వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 4 నెలలుగా జీతాలు అందటం లేదని వైద్య సిబ్బంది హరీష్ రావుకు విన్నవించారు. ఇక ఇదే అంశంపై హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇంకేమేమి వస్తున్నాయమ్మా? ఈ మన అమాక్సిలిన్ చిన్నపిల్లలకి ఇస్తాం 375 రీకాంప్లెక్స్ అమ్మా, రీకాంప్లెక్స్ టాబ్లెట్స్ ఉందా? సో ఎన్ని రకాల టాబ్లెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు లేవు మీ దగ్గర? 110 70 ఉన్నాయి. 40 రకాలు లేవు, 40 రకాల టాబ్లెట్స్ లేవు, 70 రకాలు ఉన్నాయి. మీ జీతం స్టాఫ్ నర్స్ కదమ్మా, మీకు మార్చి రాలేదు, ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇప్పుడు ఎన్ని నెలలు? 2 నెలల జీతం పెట్టింది. 4 నెలలకి జీతం పెట్టి ఏం పేరు అన్న? దేవం. మరి ఎట్లా 4 నెలలు రాకపోతే ఎంత పడుతుంది ఉంటుంది? హస్బెండ్ జీతం మీద పడుతుంది. ఏమనుకున్నారు 4 నెలల నుంచి రాలేదంటే? ఆఫీస్ 1వ తారీఖే జీతం వస్తుంది అందరికి పక్కా అంటున్నారు. మరి మీకేమో 4 నెలలు రాలేదా? నీకమ్మా 6 నెలలు రాలేదా? నీకు 4 నెలలు, నీకు 6 నెలలు. మీ పేరేంటి? అక్షర. అసిస్టెంట్ ఉందమ్మా, స్టాఫ్ నర్స్. డాక్టర్ గారు మీదమ్మా 3 months. ఏ నెల రాలేదు? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నీకు రాలేదు. ఆ అమ్మకు 4 నెలలు రాలేదు, నీకు 3 నెలలు రాలేదు, ఈ అమ్మకు 6 నెలలు రాలేదు. జీతమే రాకుండా పనిచేస్తారు. దవాఖానాలు పేద ప్రజలకు, బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారు ప్రభుత్వం తేవడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 450 బస్తీ దవాఖానాలు పెట్టి అందులో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది. ఆనాడు బస్తీ దవాఖానాల్లో 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ, 134 రకాల పరీక్షలు, వివిధ రకాల ల్యాబ్ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్కు పంపించేది. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది. ఎందుకు అంటే ఇప్పుడే నేను
షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ దవాఖానా సందర్శించాను. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు. అక్కడ పనిచేసేటువంటి 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి నాకు 6 నెలలు అయింది సార్ జీతం రాక అంటుంది. మరి అక్కడ పనిచేసే సిబ్బందికి 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? అలా కడుపులోనే నొప్పి ఉన్నది జీతం రాక. మరి పేదల కడుపుల నొప్పిని ఎట్లా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు? అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి, చేసేది ఒకటి. చెప్పడం ఏం చెప్తున్నారు? 1వ తారీఖుకే అందరికీ జీతం ఇస్తున్నాం అన్నారు. మరి వీళ్ళకి 6 నెలల నుంచి 5 నెలల నుంచి ఆ డాక్టర్ గారికి, ఆ స్టాఫ్ నర్స్కు, అక్కడ పనిచేసే కంపౌండర్కు జీతం వచ్చే పరిస్థితి లేదు. జీతం సంగతి అట్లుంటే మందులన్నీ ఉన్నాయా? నేను డాక్టర్ గారిని, స్టాఫ్ నర్స్ని అడిగాను. ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఉన్నప్పుడు 110 రకాల మందులు బస్తీ దవాఖానలో ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎన్ని రకాల మందులు ఉన్నాయమ్మా అని అడిగాను. అంటే 60-70 రకాల మందులు ఉన్నాయి సార్, ఒక 40-50 రకాల మందులు లేవు, సప్లై లేదు సార్ అన్నారు. అంటే 40-50 రకాల మందులు ఇవాళ బస్తీ దవాఖానలో పేదలకు అందుబాటులో ఉండడం లేదు. చిన్న చిన్న సిరప్స్ కానీ బేసిక్ గోళీలు కూడా ఇవాళ బస్తీ దవాఖానలో అందుబాటులో ఉండడం లేదు. అంటే 40-50 పేషెంట్స్ను పలకరిస్తే ఏమంటున్నారంటే సార్ కొన్ని గోళీలు ఇస్తున్నారు, కొన్ని బయటకు చిట్టి రాస్తున్నారు, కొనుక్కోమంటున్నారు, లేకపోతే కొండాపూర్ ఆసుపత్రికి పొమ్మంటున్నారు, కానీ మాకు అన్ని రకాల వైద్యం ఇక్కడ అందుబాటులో దొరకడం లేదు అంటున్నారు.